3 రోజుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండవ రోజు మంగళవారం బిజీగా గడిపారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు. బ్రహ్మేశ్వరంపల్లిలో నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మండల టీడీపీ నాయకులతో కలిసి దిగువపల్లి తాండాలో 75 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. చిలమత్తూరు, లేపాక్షి విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలోని రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మండల టీడీపీ కన్వీనర్లు రంగారెడ్డి, జయప్ప, పార్టీ నాయకులు ట్రాన్స్కో జిల్లా ఈ సురేంద్ర, డిఈ భూపతి, ఏడీఈ జ్యోత్స్న, ఏఈలు జయవర్ధన్, వెంకటేశులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ కెమెరా ఆపర్ పెట్టుకున్నా ఓకేనే నా మీరు ఓకేనే ఓకే చూసాం మనం ఏమీ ఉడకబెట్టలేదు. పోయిన ప్రభుత్వం ఏమీ చేయలా, ఎవరి గురించి పట్టించుకోరా. అటువంటిది మళ్ళీ మనం అధికారంలోకి రావడం, సరే ఈనాడు ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని మళ్ళీ రైతులు, దేశానికి వెన్నుముక్క రైతులు, అలాగే దేశానికి ఇక్కడ దిగుపల్లి తాండాకి ఇక్కడ 1.4 కిలోమీటర్లు బీటీ రోడ్డు, తార్ రోడ్ ఈరోజు దానికి పూజ చేయడం జరిగింది. 75 లక్షల వ్యయంతో ఈ యొక్క రోడ్ని నిర్మించడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రతి మారుమూల గ్రామాన్ని కూడా కలపాలి అంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటేనే ఎవరు చేసిన వాళ్ళ ఉత్పత్తులు అయితేనేమి, ఎవరు పండించిన పంటలు అయితేనేమి అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళి వాటిని అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. అటువంటిది ఇక్కడ ముఖ్యంగా చూసాం, పోయిన ప్రభుత్వం అప్పుడు ఎలా రోడ్లన్నీ గుంతలమయం అయిపోయా, ఎలా ఒట్టి నేను అన్నట్టు కాకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో కూడా వాళ్ళు ఎంతో చెలగాటం ఆడుకున్నారు. సరే, ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే 30 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ దాని కింద మరి మొత్తం ఒక అంటే ఈ సిసి రోడ్లు అయితేనేమి, బీటీ రోడ్లు అయితేనేమి అన్నీ వేయడం జరుగుతుంది. సుమారుగా 80% పనులన్నీ పూర్తయిపోయినాయి. ఈ ఫిబ్రవరిలో మరొక 30 కోట్ల రూపాయలతో మళ్ళీ అంటే 3 మండలాల్లో కలిపి మళ్ళీ కూడా ఏదైతే టార్ రోడ్లు లేని, వసతి లేని వాళ్ళ 20 గ్రామాలకి వాటికి కూడా ఈ యొక్క సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే 10 కోట్ల రూపాయల ఈ యొక్క పంచాయతీ నిధులతో అన్ని గ్రామాల యొక్క అభివృద్ధిని కూడా చేపట్టింది మన తెలుగుదేశం ప్రభుత్వం. సో ఇటువంటి నిర్లక్ష్యానికైనా ఈ యొక్క ఏదైతే రోడ్లు అయితే ఉన్నాయో, ఏవైతే ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నింటినీ కూడా కాపాడుకోలేని ఏదైతే మనకి విడిచిపెట్టేలేరు పోయిన ప్రభుత్వం, వాటిలన్నిటికీ మరి ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక వనరులను సృష్టించుకుని ఇవాళ సృష్టించేదే వీళ్ళకే ఒక దారి లేకుండా చేసి అసలు ఒక్క గొయ్యి కూడా పూడ్చని ఒక పాపానికి పోలేదు. అలా ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని రోడ్ల మరమ్మతులు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క రోడ్లు ఈ లేని ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటికి సరైన రోడ్లు లేని గ్రామాలన్నిటి కూడా గ్రామాలని నిర్మించడం జరుగుతుంది.
సో దానికి భాగంగానే ఈరోజు ఈ యొక్క రోడ్డు ఒక భూమి పూజ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అందరికీ ఇక్కడ మన కాంట్రాక్టర్ గారు చెప్తున్నాను, ఆయన వరకు వేశారు, ఇక్కడ చేస్తున్నారు. సో సేమ్ గల్లిపల్లి అవునండి, అవును, ఎంతో మంచి బాగా చేశారు. అలాగే బాగా త్వరగతిని కూడా పూర్తి చేయండి. క్వాలిటీ అండ్ స్పీడ్ రెండు ఉండాలి. సో అలాగే ఇక్కడ మన ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి, మన జమాల్ బాషా గారు అయితేనేమి, రమణమూర్తి గారు, వాళ్ళంతా కూడా ఎంతో యథారాజా తథా ప్రజ, అంతే. ఎలా పని ఉంటే ఎవరైనా చిత్తశుద్ధితో చేస్తారు. సో ఇన్నేళ్ళు ఇప్పుడు మళ్ళీ మంచి అభివృద్ధికి చేయడానికి అవకాశం దొరికింది. మీరు కూడా ఇందులో భాగస్వామి అవడానికి, పాలుపంచుకోవడానికి సదవకాశం మళ్ళీ దొరికింది మీకు. ఏదైతే ఇంతకుముందు నేను మన అధికారంలో ఉన్నప్పుడు చేశాను, అధికారం లేనప్పుడు కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసే వాటిలన్నింటి కూడా ఈ వాళ్ళ ఎంతో చిత్తశుద్ధితో ఇక్కడ అధికారులందరూ కూడా పనిచేయడం జరిగింది. వాళ్ళకి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందు అదే పరంపరను కొనసాగిద్దామని కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.